హలో అందరికి. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ ఇన్ఫో తెలుగు ఛానల్. మార్కెట్‌లు ఈరోజు గ్రీన్‌లో క్లోజ్ అయ్యాయి. అది కూడా 23,000 నిఫ్టీ అనేది టచ్ అయ్యి డౌన్ సైడ్ వచ్చేసి మళ్ళీ మార్కెట్స్ రికవరీ అనేది మనకు రావడం జరిగింది. 22,981 20 పాయింట్స్ అంటే 19 పాయింట్స్ అనేది డౌన్ సైడ్ వచ్చి మనకు మళ్ళీ ఆహ్, 23,155లో క్లోజ్ అవ్వడం జరిగింది. కాబట్టి మన మార్కెటు నెక్స్ట్ ఫర్దర్‌గా ఎలా ఉండబోతుంది? బడ్జెట్ వచ్చేసి మనకు 2025 బడ్జెటు అండ్ ఫిబ్రవరి ఫస్ట్‌న ఉన్నది. ప్లస్ ఎఫ్ఐఎస్, రైల్వే స్టాక్స్, మెయిన్ ఫర్టిలైజర్ స్టాక్స్ మనం ఈ బడ్జెట్‌లో చూస్తూ టాక్స్ స్లాబ్స్ గురించి ఒకసారి మార్కెట్‌లో ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చెక్ చేస్తూ, ఇప్పుడు మార్కెట్ ఎలా ఉండబోతుందనేది మనం ఒకసారి వీడియోలో చెక్ చేద్దాము. వచ్చేసి ఆహ్, మనం ఈ వీడియో అనేది ఎడ్యుకేషనల్ పర్పస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ సంప్రదించి మాత్రమే లింక్ అని షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మన మార్కెట్‌లు ఈరోజు క్లోజింగ్ వచ్చేసి మన మార్కెట్‌లో గ్రీన్‌లో క్లోజ్ అయ్యాయి. గ్రీన్‌లో క్లోజ్ అయ్యాయి. కానీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేసి మళ్ళీ అప్ సైడ్. మనకి ఈరోజు వచ్చేసి నిఫ్టీ 23,000 23,155 130 పాయింట్ ప్లస్ నిఫ్టీ. సెన్సెక్స్ వచ్చేసి 76,404 566 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 48,724 153 పాయింట్స్. నిఫ్టీ ఐటీ వచ్చేసి 800 పాయింట్స్ 42,590. స్మాల్ క్యాప్ వచ్చేసి ఈరోజు మైనస్‌లో ఉంది 800 పాయింట్స్ అంటే 1%, 1.5% మైనస్‌లో ఉంది. అంటే ఏంది మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అనేది ఈరోజు మనకు డౌన్‌లోనే మిడ్ క్యాప్ అంటే మాక్సిమం మనం ఏంటంటే ఎక్కువ రిటైల్ ఇన్వెస్టర్స్ వచ్చేసి స్మాల్ అండ్ మిడ్ క్యాప్‌లోనే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు కాబట్టి పోర్ట్‌ఫోలియో అనేది నెగెటివ్ ఉండడం జరుగుతుంది కావచ్చు మాక్సిమం ఈరోజు. ఏ గ్రూప్‌లో ఉన్న స్టాక్స్ అయితే పెరిగినా కూడా మనం పర్చేజ్ చేసిన దాని వాల్యూని బట్టి చేంజ్ అవుతూ ఛాన్సెస్ ఉంది పోర్ట్‌ఫోలియో అనేది. నెక్స్ట్ మన మార్కెట్ వచ్చేసి ఎప్పుడు మాట్లాడుకుంటున్నాను. చాలా రోజులవుతుంది వీడియో. బట్ నేను ఎప్పుడు చేసినా కూడా అంటే రేంజ్ బౌండ్‌లోనే ఉంది. మార్కెట్ 23,000 అనేది సపోర్టు. మాక్స్ 22,800 అనేది అనుకున్నాము. నెక్స్ట్ మార్కెట్ వచ్చేసి అంతే 23,000 సపోర్టు. 22,800 మాక్స్ లోయర్ సైడు. ఇన్ కేస్ ఆఫ్ అది బ్రేక్ అయింది అంటే మాత్రమే మార్కెట్‌లో మనకు డౌన్ సైడ్ ఇంకా నెక్స్ట్ డౌన్ సైడ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. లేదు అనుకుంటే మార్కెట్స్ మనకు అప్ సైడ్ రావాలి అనుకుంటే 24,250 అబోవ్‌నే ఉంటేనే మనకు మార్కెట్ అప్ సైడ్. లేదు అనుకుంటే మనకు ఫర్దర్‌గా డౌన్ సైడ్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. డౌన్ సైడ్ వస్తే మాత్రం చెప్పాం గదా! మనకు మళ్ళీ నెక్స్ట్ ఆహ్, 21,800 దగ్గర ఉంది. 22,800 22,800 బ్రేక్ అయితే 21,800 అంటే 1,000 పాయింట్స్ ప్లస్ నెక్స్ట్ అక్కడ కూడా అంటే పానిక్‌లో వచ్చేస్తే మార్కెట్‌లో మనకు 21,280 వరకు ఉంది మార్కెట్ వచ్చేసి. 21,000 సపోజ్. నెక్స్ట్ మన మార్కెట్‌లో ఎనీ న్యూస్ వచ్చినా డౌన్ సైడ్ వస్తే మాత్రం అక్కడి దాకా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ మనకు మార్కెట్‌లో వచ్చేసి ఇప్పుడు ఈరోజు ఏమన్నా టాక్స్ స్లాబ్‌ని పెంచకపోవచ్చు అనే న్యూస్‌తోనే మార్కెట్ మళ్ళీ సెకండ్ హాఫ్‌లో రికవర్ అవ్వడం జరిగింది. బట్ ఏదేమైనా గాని మంచి స్టాక్స్‌ను మనం పర్చేజ్ చేసి ఉంచుకుంటే మాత్రం ప్రాబ్లమ్ అంటూ ఉండదు. డౌన్ సైడ్ వచ్చినా ఫర్దర్‌గా లాంగ్ టర్మ్‌లో అయితే మార్కెట్ అనేది అప్ సైడే ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనకు నెక్స్ట్ రేపు మనకు ఎలా ఉండబోతుంది? రేపు వచ్చేసి నిఫ్టీ 23న రేపు ఎక్స్‌పైరీ ఉంది. మీకు ఆప్షన్స్‌ని బట్టి కూడా మార్కెట్‌లో చేంజెస్ ఉంటాయని చెప్పేసి ప్రీవియస్‌గా కూడా చెప్పాను. అదే రన్ అవుతుంది. బట్ దాన్ని అలా ఉండకుండా సెబీ కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది ఇప్పుడు. నెక్స్ట్ 23,000 అనేది సపోర్టు. 23,000 బ్రేక్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ చూడండి 100 పాయింట్స్, 500 పాయింట్స్ డౌన్. ఈ ఒక్క రోజుకి ఎంతుంటుందా అంటే అలా ఉండకపోవచ్చు. బట్ ఏందంటే 23,100 కూడా ఇప్పుడు రెసిస్టెన్స్‌గా ఉంది. సారీ 23,100 అనేది సపోర్ట్‌గా ఉంది. రెసిస్టెన్స్ వచ్చేసి 23,200 అది బ్రేక్ అయితే 300, 400 ఒక షార్ట్ కవరింగ్ వస్తే మాత్రం మనకు 23,500 వరకు రావడానికి ఆస్కారం ఉంది. ఇది మార్కెటు యాస్ పర్ సినారియో అంటే ఇది ఆప్షన్స్ పరంగా చూసుకుంటే ఇది ఆప్షన్స్ ఎక్స్‌పైరీ. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. ఎప్పుడు మనం మాట్లాడుకున్నా కూడా చూడండి
మనం ఏదైతే డ్రా చేసుకున్నామో ఆ లెవెల్‌లోనే మార్కెటు అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంది. కాబట్టి ఏందంటే మనకు 23,000 అనేది సపోర్ట్ అనుకున్నాము. అది వచ్చేసింది. బట్ అంటే 4-5 డేస్ 1 వీక్ నుంచి వీడియోలు కూడా పెట్టలేదు. బట్ మార్కెట్‌లో వచ్చేసి అప్ అండ్ డౌన్ అదే అవుతుంది. బట్ న్యూస్ అనేది ఏది లేదు. రేంజ్ బౌండ్‌లోనే ఉంటూ సపోర్ట్ లెవెల్‌లో అంటే మార్కెట్ న్యూస్ గురించి చూడడం జరుగుతుంది. కాబట్టి 23,000 అనేది సపోర్టు. డౌన్ సైడ్ వచ్చేసి 20,800 మాక్సిమం అది బ్రేక్ అయితే మాత్రం 1,000 పాయింట్స్ వచ్చేసి డౌన్ సైడ్ ఉంటుంది. అది బ్రేక్ అయితే మనకు అంటారు. అంటే ఓవరాల్‌గా ఏంటి అంటే గ్లోబల్‌గా మనకు యూఎస్ నుంచి ట్రంప్ టాక్సెస్ విధిస్తాడు అనే ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ పైన అనేది ఒకటి న్యూస్‌తోని ప్లస్ ఏ కంట్రీ అయినా గూడా వాళ్ళ కంట్రీ బెనిఫిట్స్ అనేది చూడడం జరుగుతుంది. బట్ ఆళ్ళ కంట్రీ బెనిఫిట్స్ ఒకటే చూసుకుంటే మాత్రం అన్నీ ఆ కంట్రీలో ఉండయి కాబట్టి, మనకి ఇతర దేశాలతోని గానీ, ఇతర కంట్రీస్‌తోని గానీ మంచి స్నేహ సంబంధాలు అవసరం కాబట్టి, అలా అంతగా ఉండకపోవచ్చు. బట్ ఏదైనా కొంచెం ఆహ్, మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మార్కెట్‌లో అప్ అండ్ డౌన్ అవుతేనే మార్కెట్ మళ్ళీ ఫర్దర్‌గా మూవ్‌మెంట్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది 23,000 మాక్సిమం ఈరోజు సపోర్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకు బడ్జెట్ వరకు కొంచెం పాజిటివ్‌గా ఉండడానికి ఉంటుంది. లేదు అనుకుంటే అప్ అండ్ డౌన్ ఆల్రెడీ ఎందుకు అంటే, మనకు మార్కెట్‌లో ఒక 100, 200 పాయింట్స్ పెరగగానే మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఏందంటే, ఈ మధ్య ట్రేడర్స్ యాక్టివ్‌గా అవుతూ మనకు ఇంట్రాడేలోనే క్లోజ్ చేసుకోవడం గానీ, నెక్స్ట్ ఫర్దర్‌గా 1 వీక్, 2 డేస్, 3 డేస్‌లో బయింగ్, సెల్లింగ్ చేయడం జరుగుతుంది. మొమెంటం అనేది హెవీగా ఉంటుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం పర్చేజ్ చేసి ఉంచుకుంటే మాత్రం బెనిఫిట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 153 పాయింట్ 48,724. డౌన్ సైడ్ వచ్చేసి 48,600 ఒకటి సపోర్ట్ ఉంది. 600 తర్వాత మనకు 48,764లో క్లోజ్ అయింది. 800 పైన 49,000, 49,250, 300 ఇవనేది కూడా మనకు అప్ సైడ్. 49,380 పైన వెళ్తేనే మనకు 49,500, 50,000 వెళ్తేనే మనకు 50,400 పైన వెళ్తేనే మార్కెట్‌లో అప్ సైడ్ మూవ్ చూడడానికి ఉంటుంది. అంటే బ్రేక్ అయ్యి లైఫ్ హైట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. లేదు అనుకుంటే ఆ లోపు కూడా మార్కెట్‌లో వాలటైల్‌గా అప్ అండ్ డౌన్ అవుతూనే ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ 1 డేలో క్లోజ్ అయినా కూడా నెక్స్ట్ ఫర్దర్‌గా ఏం న్యూస్ రాకపోతే మాత్రం మార్కెట్ అనేది ఫాల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇందులో వచ్చేసి ఏంటి అంటే అందులో 23,000 అనుకున్నాం గదా! ఇందులో మళ్ళీ మనకు డౌన్ సైడ్ వస్తే ఎంత వస్తుంది అనేది చూడాలి అనుకుంటే ఇది 48,000 వచ్చేసి 48 400 ఆర్ 48,200 అలా ఉంటుంది. చెక్ చేస్తాము ఇప్పుడే మనం. ఎందుకు అంటే బ్యాంక్ నిఫ్టీకి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంది. బాటమ్ ఔట్ ఒక్కసారి అవ్వడానికి గాని, లేదు మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి గాని 48,400-300 మధ్యలో ఉంది. ఇది మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ తీసుకోవడానికి. కాబట్టి ఏందంటే మార్కెట్‌లో మనము అటు సైడ్ రావాలి అనుకుంటే 50,500 అబోవ్ వస్తేనే మనకు అప్ సైడ్ మార్కెట్ అనేది టర్న్ అయిందని చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుంది. ఆలోపు వచ్చేసి 48 నెక్స్ట్ దీంట్లో బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి ఆస్టమ్ ప్రకారం ఆప్షన్స్ ప్రకారంగా వచ్చేసి 48 వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ 48,000 అనేది సపోర్ట్‌గా ఉంది. నెక్స్ట్ 48,500 48,500 కింద 48,000 రెసిస్టెన్స్‌గా ఇప్పుడు 49,000 అది బ్రేక్ అయితేనే మనకు 49,500 తర్వాత 50,000 అనేది రెసిస్టెన్స్‌గా ఉంది. ఇది బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ మాత్రం ఫర్దర్‌గా మనకు మార్కెట్‌లో ఏ స్టాక్స్‌లో ఎక్కువగా అనేది పర్చేసింగ్ జరుగుతుంది అనుకుంటే నిఫ్టీ ప్లస్ బ్యాంక్ నిఫ్టీలో అయితే ఈరోజు మార్నింగ్ టాప్ అంటే లాంగ్ సైడే ఉండడం జరిగింది. మార్కెట్ ఏందంటే డౌన్ సైడ్ నుంచి కొంచెం అప్ సైడ్ టర్న్ అవ్వడానికి ఆస్కారం అయితే ఉంది. కాబట్టి హెవీగా బయింగ్స్ అనేది ఏం జరగలేదు. బట్ మార్కెట్‌లో అయితే సైడ్ అయితే కొంచెం ఉంటుంది. ప్లస్ రిజల్ట్స్ సీజన్ కాబట్టి రిజల్ట్స్‌ని బట్టి చేంజెస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ ఎఫ్ఐఎస్ మాత్రం ఈరోజు కూడా 4,000 క్రోర్స్ 226 క్రోర్స్ అనేది సేల్ చేశారు. డిఐఎస్ 3,640 క్రోర్స్ అనేది బై చేశారు. బట్
ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూనే వెళ్తున్నారు. డిఐఎస్ బై చేస్తూనే ఉన్నారు. బట్ ఇది ఎంతకాలం జరుగుతుంది? ప్లస్ మనకు సిప్స్ అనేది కూడా మార్కెట్ వన్ సైడ్ డౌన్స్ వస్తే లంప్ ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళు మ్యూచువల్ ఫండ్‌లో గానీ, కస్టమర్స్ గానీ స్టాప్ చేయడం జరుగుతుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడూ మార్కెట్‌లో పడతా ఉంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటేనే మనకు బెటర్‌గా ఉంటుంది. బట్ మీ మ్యూచువల్ ఫండ్స్ సిప్స్ మాత్రం కంటిన్యూ చేసుకోండి. మనకిప్పుడే మార్కెట్ డౌన్ అయినప్పుడే యూనిట్స్ అనేది బాగా రావడం జరుగుతుంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ సిప్స్ ఉంటే మాత్రం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. లేదు ఈక్విటీ స్టాక్స్ మంచి ఏ గ్రూప్ స్టాక్స్ డౌన్ సైడ్‌లో మీకు రావడం జరుగుతుంది. కాబట్టి మంచి స్టాక్స్‌ని పర్చేజ్ చేయండి. ఏదైతే ఫండమెంటల్‌గా మనం అనుకున్నాం కదా! అది చూడాలి. రిలయన్స్ ఇండస్ట్రీ చూడండి 25 పీఈ ఉన్నది. ఇండస్ట్రీ పీఈ 21 ఉన్నది. పీజీ రేషియో 2.9 ఉన్నది. నెక్స్ట్ మీకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి. మార్కెట్ అప్ సైడ్ రావడం జరిగింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ చూడండి 18 పీఈ, ఇండెక్స్ పీఈ వచ్చేసి 18. పీజీ రేషియో చూడండి 0.078. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్నారనుకోండి మనకు బెనిఫిట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బయోకాన్ వచ్చేసి మనం ఇంతకుముందు 200, 300 నుంచి చెప్పుకున్నాం చూడండి. స్టాక్ పీఈ వచ్చేసి 32 ఉంది. 30-50 ఇండస్ట్రీ పీఈ ఉన్నది. పీజీ రేషియో హైగా ఉంది. బట్ మార్కెట్ ఏంటంటే ఫార్మా స్టాక్స్ ప్లస్ ఐటీ స్టాక్స్ అనేది బెనిఫిట్ యూఎస్ నుంచి టాక్సెస్ ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్ టాక్స్‌లో మనకు భాగంగా మనకు ఫార్మా అండ్ ఐటీ అనేది కొంచెం ఎఫెక్ట్ అంటే అక్కడ తీసుకునే నిర్ణయాలను బట్టి ట్రంప్ తీసుకునే నిర్ణయాలను బట్టి ఉండేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇంతకుముందు ఒబామా కేర్ అనేది ఫ్రీ హాస్పిటల్స్ ఇక్కడ మనకు ఎలా అయితే ఆరోగ్యశ్రీ ఎలా అయితే ఉంటుందో అక్కడ ఫ్రీ మెడికల్ సర్వీసెస్ ఉండే. అది క్లోజ్ చేస్తారు అని చెప్పేసి న్యూస్ ఉంది. క్లోజ్ చేస్తారా లేదా న్యూ స్కీమ్స్ ఏమైనా అవైలబుల్ చేస్తారా? అలా చూస్తే ఎందుకంటే మెడికల్స్ అనేది సబ్సిడీ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు మనకేందంటే సేల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. మంచి స్టాక్స్ అదే సబ్సిడీ రావడం వల్ల కంపెనీలకనేది బెనిఫిట్ రావడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే మనకు మార్కెట్‌లో ఐటీను, ఫార్మా ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్లస్ నెక్స్ట్ వచ్చేసి ఏవైతే ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ బిజినెస్ చేసే కంపెనీలుంటాయో దాన్ని ఎఫెక్ట్ అనేది ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మంచి స్టాక్స్‌లను ఒకసారి చెక్ చేసుకుంటూ మనం రిజల్ట్స్ ఇప్పుడు రిజల్ట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి రిజల్ట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుంటూ మనకు మార్కెట్‌లో ఏంటి అంటే ఆల్రెడీ స్టాక్స్ పెరిగిందా? తగ్గిందా? ఆల్రెడీ స్టాక్స్ పెరిగింది అనుకోండి రిజల్ట్ మంచిగా వచ్చినా ప్రాఫిట్ బుకింగ్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఏందంటే మార్కెట్‌లో ఏది ఎళ్తుంది అంటే ఇప్పుడు మనకు నిఫ్టీలో ఇవన్నీ ఉన్నాయి. నిఫ్టీ వచ్చేసి 50 స్టాక్స్. ఈరోజు వచ్చేసి పాజిటివ్‌గా 27 ఉన్నది. నెగెటివ్‌గా 23 ఉంది. బట్ ఏంది అంటే మార్కెట్ అయినా పాజిటివ్ ఉంది. దీంట్లో ఈరోజు ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టీసీఎస్, సన్ ఫార్మా, కోటాక్ ఇవన్నీ కూడా మనకు పాజిటివ్ అప్ సైడ్ రావడానికి దోహదపడ్డాయి. ఎప్పుడైతే మార్కెట్‌లో డౌన్ సైడ్ వచ్చినప్పుడు మంచి స్టాక్స్‌ని కొన్నారనుకోండి, ఆటోమేటిక్‌గా మళ్ళీ పెరిగినప్పుడు మనకు మంచి స్టాక్స్‌లోను ఆటోమేటిక్‌గా గెయిన్స్ రావడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి చూడండి. ఇండస్ఇండ్ బ్యాంక్ మన 970 860, 87 ఇది పెరిగింది. కోటాక్ బ్యాంక్ కూడా పెరిగింది. బంధన్ బ్యాంక్ 151 ఈరోజు పెరిగింది. మంచి స్టాక్స్‌లను మీరు పర్చేజ్ చేసి ఉంచుకున్నారనుకోండి, మనకు అప్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు చూడండి బంధన్ బ్యాంక్. ఇవన్నీ కూడా నేను చూడండి మీకు అన్ని స్క్రీన్ మీద చూపెడుతున్నాను. చూడండి స్టాక్ పి 8.7 ఉన్నది. ఇండస్ట్రీ వచ్చేసి 8.8 అవి ఒక్కొక్కటి 30, 40 పీఈలో నడుస్తుంది. బట్ ఇదేంటంటే నాకు ఈజీ రేషియో కొంచెం ఎక్కువుంది. బట్ అయినా కూడా మీరు పర్చేజ్ చేసుకొని లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకుంటే మాత్రం బెనిఫిట్ అనేది ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో జరగాల్సిన డౌన్ సైడ్ వచ్చేసింది. కాబట్టి మనం నెక్స్ట్ ఫర్దర్‌గా హోల్డ్ చేసుకుంటే మాత్రం బెనిఫిట్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏందంటే మనము క్వార్టర్లీ రిజల్ట్ చెక్ చేసుకుంటూ ప్లస్ స్టాక్ ఎక్కడ ఉంది? ఇంతకుముందు ఎలా జరిగింది? అంటే ప్రీవియస్‌గా డౌన్ సైడ్ వచ్చిందా? లేదు అప్ సైడ్ వచ్చిందా? ఒకసారి చెక్ చేసుకుంటూ మనం మన స్టాక్స్‌లను పర్చేజ్ చేసుకుంటూ ఉన్నామనుకోండి బెనిఫిట్ ఉంటుంది. ప్లస్ మనం ఏవైతే మంచి స్టాక్స్ అనుకుంటానమో ఆ స్టాక్స్‌ను మనం వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని ఎప్పుడైతే మనకు మనం అనుకున్న రేట్ వచ్చింది. అప్పుడు మనం పర్చేజ్ చేసుకోవాలి. ప్లస్ నెక్స్ట్ ఒకేసారి మార్కెట్ పడుతుంది అనుకుంటే మంచి స్టాక్స్ కూడా డౌన్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒక్కొక్కసారి రావు.
ఇది పర్టిక్యులర్‌గా దానికి ఒక స్టాక్స్ నెగెటివ్ ఉన్నప్పుడు ఆ స్టాక్ డౌన్ సైడ్ రావడం జరుగుతుంది. ఆ నెగెటివ్స్ కూడా న్యూస్ అది టెంపరవరీయా? లేదు మేజరా? మైనరా? మైనర్ ఇష్యూసా? మేజర్ ఇష్యూసా? ప్లస్ అది స్టాక్ మీద ఎఫెక్ట్ టెంపరవరీగా ఉంటుందా? లేదు చాలా ఎఫెక్ట్ అవుతుందా? అది ఒక్కసారి ఆ స్టాక్స్‌ని గమనించుకున్నాం అనుకోండి, మనకు ఈజీగా తెలిసిపోతుంది. ప్లస్ మనకు మార్కెట్‌లో మీరెప్పుడు చూడండి, మార్కెట్స్ అప్ అండ్ డౌన్ అవుతూనే మీరొక 2 ఇయర్స్, 3 ఇయర్స్ చూస్తే మళ్ళీ ఫర్దర్‌గా అప్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఏందంటే, మనం ఇంట్రాడేలా నెలకు, 3 నెలలకు, 3 మంత్స్‌కు వన్స్ 1 మంత్ అలా చూసినామనుకోండి, డౌన్ సైడ్ లేదా అప్ సైడ్ మీకు చూపెడుతుంది. బట్ ఏది అంటే, ఒకప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన అమౌంట్ ఇప్పుడు 1,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే 10,00,000 అయినాయి, 20,00,000 అయినాయి. అవి అలా ఇన్వెస్ట్‌మెంట్ అయినాయి అంటే 5, 10 సంవత్సరాల్లో మార్కెట్ ఎంత డౌన్ సైడు, అప్ సైడ్ అన్నీ పడినాయి మార్కెట్‌లో. మళ్ళీ తర్వాత ఇప్పుడు పెరిగినాయి. ఆ ఇన్వెస్ట్‌మెంట్స్ పెరిగినాయి. కాబట్టి ఏందంటే, మనం మార్కెట్‌లో 5, 10 సంవత్సరాలలో మార్కెట్ ఎప్పటికి పెరగడము, తగ్గడం అనేది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఏందంటే, ఇవి చూడండి మార్కెట్ పెరగడం, పడడం జరుగుతూనే ఉంటుంది ఆల్వేస్. బట్ ఓవరాల్‌గా మనకు మార్కెట్ అనేది లాంగ్ రన్‌లో బెనిఫిట్ అనేది ఉంటుంది. కాబట్టి ఏందంటే, మనం ఎప్పుడు కూడా మార్కెట్ పడుతుందా? పెరుగుతుందా? ఒకసారి చెక్ చేసుకుంటూ ఓవరాల్‌గా ఎలా ఉండబోతుంది? చెక్ చేసుకుంటే మాత్రం మనకు బెనిఫిట్ అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఓహ్, కంపెనీ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూసుకొని ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ప్లస్ ఓవరాల్‌గా ఇప్పుడు మనం చూద్దాం. ఇది, ఇది అనేది పొజిషన్. ఎఫ్ఐఎస్ ఎలా ఉన్నారు? క్లయింట్స్ అండ్ డీఏఎస్ ఎలా ఉన్నారు? చూడండి ఎఫ్ఐఎస్ వచ్చేసి స్ట్రాంగ్ వేరియేషన్ ఉన్నారు ఇండెక్స్‌లో. కానీ ఫ్యూచర్స్‌లో మాత్రం బుల్లిష్ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ప్రో మామూలుగా ఉన్నారు. క్లయింట్స్ మాత్రం స్ట్రాంగ్ బుల్లిష్. డీఏఎస్ స్ట్రాంగ్ వేరియేషన్ ఫ్యూచర్‌లో స్ట్రాంగ్ బేరిష్ ఉన్నారు. ఇండెక్స్ మీడియం బుల్లిష్ ఉన్నారు. ఏందంటే డాటా వచ్చేసి మిక్స్డ్‌గా ఉంది. నెక్స్ట్ ఫర్దర్‌గా మనకు ఈవెంట్స్ ఏమున్నాయి? మేజర్‌గా మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయనుకుంటే మనకు మేజర్ వచ్చేసి యూఎస్ఏ 30థ్‌న మనకు ఆల్రెడీ ట్రంప్ ఇనాగ్రేషన్ 20 అంటే ట్రంప్‌ది ప్రమాణ స్వీకారం 28థ్‌న అయిపోయింది. బట్ నెక్స్ట్ వచ్చేసి ఫర్దర్‌గా 30వ తారీఖున వచ్చేసి ఫెడ్‌ది ఉంది. నెక్స్ట్ మనకు 30వ తారీఖు తర్వాత ఫస్ట్‌న వచ్చేసి యూనియన్ బడ్జెట్ ఉంది మనకు మేజర్‌గా. ఈ బడ్జెట్ తర్వాత నెక్స్ట్ ఆర్‌బీఐ ఇంట్రెస్ట్ రేట్ మనకు 7థ్‌న ఉన్నది. కాబట్టి ఏందంటే నెక్స్ట్ ఈ ఫిబ్రవరి 7థ్‌న ప్లస్ నెక్స్ట్ ఎలక్షన్స్ ఢిల్లీలో ఎలక్షన్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఫిబ్రవరి 2, 3 అది మేబీ. ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా మనకు మార్కెట్ మీద ఆహ్, ప్రభావం చూసే అంశాలు. కాబట్టి ఒక్కసారి చెక్ జేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రేపు మార్కెట్‌లో ఎలా అంటే మనం చూసాం గదా! ఇంతకుముందు ప్రీవియస్‌గా మనం చెప్పుకున్న స్టాక్స్‌ది మనకు ఒకసారి డౌన్ సైడ్ వచ్చినా మళ్ళీ మార్కెట్‌లో అప్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మంచి స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఉంచండి. ప్లస్ మీరు ఒక్కసారి చెక్ చేసే ముందు మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు ఆ కంపెనీ యొక్క హై ఎంతెళ్ళింది? లో ఎంతెళ్ళింది? అక్కడ ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేశారు? డౌన్ సైడ్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఒక్కసారి చెక్ చేయండి. మార్కెట్ డౌన్ సైడ్ వచ్చినప్పుడు వచ్చిందా? లేదు అది మార్కెట్ పైన ఉన్న మన స్టాక్స్ డౌన్ సైడ్ వచ్చిందా? అది ఒక్కసారి చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మనకు మీ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎలా చేశారు అనేది మీకు అర్థమైపోతుంది. కాబట్టి ఏందంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసేది లాంగ్ టర్మ్‌కి అయితే బై చేసి హోల్డ్ చేయండి. లేదు ట్రేడింగ్ పర్పస్ తీసుకున్నారంటే మనకు 10-5%, 20%, 30% పెరిగినాయి అనుకుంటే చూసుకుంటూ ఉండి ఎగ్జిట్ అవ్వడం వల్ల మనకు ఈ స్టాక్ మార్కెట్‌లో అనేది గెయిన్స్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ వన్స్ అగైన్. జై హింద్.